అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు. ఆగస్టు 2వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలట. పలు బిల్లుల ఆమోదం దృష్ట్యా పొడిగింపు. మరి వస్తాడని అంటున్నారు, వీళ్ళు మేడిగడ్డకు పోతాడని అంటున్నారు. ఏం క్లారిటీ లేదు అసలు యాక్చువల్గా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో గురువారం తొలిసారి అసెంబ్లీకి రాబోతున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపైన మళ్ళీ చర్చ మొదలైంది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా అందరితో పాటు చేయలే, సపరేట్గా చేసి అవతల పడ్డాడు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయమై బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారు, అసెంబ్లీకి రారా అని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. అయితే గురువారం కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్కు కేటాయించిన ఛాంబర్లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. గతంలో కేటాయించిన ఛాంబర్ను ఉపయోగించాల్సిందే అని స్పష్టం చేశాయి. కేసీఆర్కు ఇరుకైన ఛాంబర్ కేటాయించారని, తమ నేతను అవమానపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తెలిసిందే. అంటే అంతకుముందు అపోజిషన్ లీడర్ ఏడున్నాడు? సీఎం ఉన్న దాంట్లో కూర్చున్నాడా? వచ్చి లేదు కదా. వాళ్ళకి అంతకుముందు ఏమి ఇచ్చినా నీకు కూడా అదే ఇస్తారు. ఏముంటుంది అందులో? నా పాయింట్ ఏంటంటే వాళ్ళు వస్తాడా రాడా అనేది పాయింట్. ఎందుకంటే మీరు ఈనాడులో ఒక వాడుతున్నది క్లారిటీ రావాలి. యాక్చువల్గా ఈనాడులో ఏమని వాడుతున్నదంటే మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం అని ఉన్నది. ఇగో 2 రోజుల టూర్లో భాగంగా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి 2 గంటల కరీంనగర్ ఎల్ఎండికి చేరుకుంటారట. ఇప్పుడు 2 గంటలకు ఎట్లా హెలికాప్టర్లో పోతేనేమో తొందరగా పోతుంది. ఎంత తొందరగా పోయినా 2 గంటల కాడికి ఎట్లా చేరుకుంటారు? 12 గంటలకు ఇక్కడ బడ్జెట్ ఉన్నది. ఎవరెవరు పోతున్నారంటే కేటీఆర్, హరీష్ రావు, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారట. కేసీఆర్ని తప్పిస్తానికి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారా ఏంది? మళ్ళీ ఆడికి పోతే ఇజ్జత్ పోతుంది, మళ్ళీ బడ్జెట్ రోజు కూడా రాలేదంటారని. మరి వీళ్ళిద్దరు రాంది, ఈ బాబామాదులు ఇద్దరు రాంది, కొడుకు అల్లుడు రాంది, కేసీఆర్ అడుగు పెడతాడు ఆడ? ఆయన వెనకాల ఉన్నది ఎవరు? ఇప్పటికే 38 మందిలో 10 మంది అటే బాయ్. ఇక మిగిలిందంతా 28 మంది. 28 మందిలో కూడా ఒకరిద్దరు యాక్టివ్గా ఉన్నారు, మిగతా వాళ్ళంతా సైలెంట్గా కూర్చుంటున్నారు. ఈ యాక్టివ్గా ఉన్న దాంట్లో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఒక కౌశిక్ రెడ్డి వీళ్ళే కనిపిస్తున్నారు. ఒకసారి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేద్దాం, అసలు ఏందన్నది. మన ఫోన్ ఎత్తడు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియా లేదటగా. మీరు కాల్ చే The number you're calling is currently switched off. మీరు కాల్ బాలరాజు యాదవ్ చేద్దాం, టీఆర్ఎస్. బాల్క సుమన్ కట్ చేస్తున్నాడుగా. ఓకే, ఎనీవే మరి ఇది క్లారిటీ లేదు యాక్చువల్గా. మరి ఇది ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి. ఎందుకంటే సభకు అటెండ్ అవుతాడని అంటున్నారు. మరి వీళ్ళు లేకుండా అటెండ్ అవ్వడానికి అవకాశం లేదు. వీళ్ళ టూర్ ఏమైనా డిలే ఉన్నదా అన్నది చూడాలి. నమస్తే తెలంగాణలో ఏమైనా రాసిరేమంటే మరి వీళ్ళు కూడా ఏమి ఇవాళ టూర్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ రాయలేదు. కేసీఆర్ వస్తాడా అని అంటే కూడా కేసీఆర్ రావడం గురించి కూడా ఎక్కడా లేదు. మరి ఇగో వీళ్ళు ఆల్రెడీ క్లారిటీగా రాశారు చూడండి.
మేడిగడ్డకు బీఆర్ఎస్ నేడు రేపు ప్రాజెక్టుల పరిశీలన, తరలి వెళ్లబోతున్న ప్రజాప్రతినిధులు. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టబోతున్నది. గురు శుక్రవారాల్లో కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బరాజును పరిశీలించబోతున్నది. గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరబోతున్నదట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కరీంనగర్లోని ఎల్ఎండిని పరిశీలించి రాత్రి రామగుండంలో బస చేసి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తుందట. సో వీళ్ళు సమావేశం బడ్జెట్ చదవడం అయిపోగానే బయలుదేరుతారట. మరి చదవడం అయిపోవడం బయలుదేరితే కేసీఆర్ వల్ల రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చూడాలి. సో ఇక్కడ ఈ అంశం చాలా కీలకంగా కనిపిస్తున్నది, ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న విషయం. నెక్స్ట్